ఓడిపోనియ్యడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మరియు ఫిలిస్తీన్ల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో గొలియాతు ఇశ్రాయేలీలకు సవాలు విసురుతాడు. మీలో ఎవరైనా నన్ను చంపగలిగితే మా రాజ్యం మీకు లొంగిపోతుంది. గొలియాతు 6 మూరల జానుడు ఎత్తుగల మనిషి. అతన్ని చూసిన సైన్యము మరియు రాజు కూడా భయపడిపోయారు. ఇలా గొలియాతు 40 దినాలు సవాలు విసురుతూ వచ్చాడు. మరోప్రక్క దావీదు తన తండ్రి అందించిన ఆహారాన్ని సైన్యంలో ఉన్న తన సహోదరులకు అందించటానికి అక్కడికి వచ్చాడు. దావీదు అక్కడికి వచ్చినప్పుడు గొలియాతు చేసే సవాలు కూడా వింటాడు. ఆ సవాలు విన్నటువంటి దావీదు కూడా జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు వాడేపాటి వాడని సవాలు విసురుతూ గొలియాతుతో యుద్ధానికి సిద్ధమవుతాడు. రాజైన సౌలు కూడా దీనికి ఒప్పుకుంటూ యెహోవా నీకు తోడుగా ఉంటారు, పోరాటానికి దిగు అని ధైర్యపరుస్తాడు. ఎలుగుబంటి మరియు సింహము నుండే రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీని చేతి నుండి కూడా రక్షిస్తారని ధైర్యంగా ముందుకు వెళ్తాడు. తన దగ్గర ఉన్న సంచి నుండి ఒక చిన్న రాయిని తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుటి మీద కొట్టగానే ఆ రాయి గొలియాతు నొసలు చీలుకొని వెళ్ళింది. వెంటనే అతను నేలపైన బోర్లాగా పడిపోయాడు. వెంటనే దావీదు పరిగెత్తుకుని వెళ్లి గొలియాతు కత్తిని తీసుకొని తననే చంపేస్తాడు. అంతేకాకుండా తలను కూడా తెగనరికి ఇశ్రాయేలీలకు విజయాన్ని అందిస్తాడు. కాబట్టి దేవుడు తనను నమ్ముకున్న ఎవ్వరిని కూడా ఓడిపోనియ్యాడు. కాబట్టి మనము కూడా తండ్రి పంపించిన కుమారుడైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనము కూడా నరకానికి చేరకుండా గెలుస్తాము. మనలను గెలిపించిన తండ్రితో చిరకాలం ఆ పరలోకములో ఆయనతో కలిసి జీవిస్తాము.